మన దోస్తు జిందగీలో ఆనిముత్యం రఘుగాడు. ఇక మనోనికైతే రీసెంట్గా గ్రూప్ 2 నౌకరీ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2 నౌకరీ కంటే ముందు ఇంకెన్ని నౌకర్లు వచ్చినాయి అనే విషయాలు అన్నీ కూడా చివర్లో చెప్తా. సో ముందుగా అయితే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రామాలయంకి వచ్చినాం. సో ఆలయం గురించి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోతుగల్లు గ్రామంలో సో ఒక అద్భుతమైనటువంటి రామాలయ టెంపుల్ చాలా అందంగా ఉన్నది. ఇక్కడ కట్టడాలు కానీ ఇవన్నీ చూస్తే కూడా సో ఆశ్చర్యకరంగా ఉన్నది. సో దాదాపుగా 700 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ రామాలయం ఉన్నదని చెప్తా ఉన్నారు. సో ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఆలయానికి అనుకొని శివాలయం కూడా ఉన్నది. సో ఇక్కడ చూడండి రాముల విగ్రహాలు సో చాలా అందంగా ఉన్నాయి. 3 జతల వరకు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయంట. సో రథోత్సవం కూడా ఉంటుంది. సో గుడి ఆవరణంలో ఈ రథోత్సవాలు, అదేవిధంగా శిల్పాలు, చాలా వరకు చెక్కినటువంటి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. కంపల్సరీ విజిట్ చేయాలి. పురాతనమైనటువంటి రాతి కట్టడమే ఇక్కడ ప్రతి పిల్లర్లు కూడా రాతితో అమర్చినటువంటి. సో చూస్తే మనగా కళ్ళు చెదిరిపోతున్నాయి. సో ఈ అసలు ఎట్లా కట్టిర్రో, ఇంత పెద్ద రాయిలు అసలు చెక్కు చెదరకుండా అసలు భలే ఉన్నాయి. చాలా అందంగా ఉన్నది. సో చూడాల్సినటువంటి ప్రదేశం ఏదైతే క్షేత్రపాలకునిలాగా ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ దర్శనమిస్తాడు. సో ఒక పెద్ద గోపురం ఉన్నది. సో ప్రతిదీ కూడా అద్భుతంగా ఉన్నది. సో ఇక్కడ సూర్యోదయం పొద్దున వచ్చినాం. అసలు విజువల్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా సో ఆలయంలోని ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ రఘు. అండ్ ఇంకా రామాలయాన్ని ఆనుకుని శివాలయం కూడా ఉన్నది. సో అద్భుతమైనటువంటి ప్రదేశం. సో పొద్దుగాల్లో వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించి దేవుని యొక్క ఆశీస్సులు తీసుకోగలరు. ఇక రగ్గన్ ముచ్చట ఏంటంటే వీడు మనకు బీటెక్ దోస్తు. సో ఇక బీటెక్ అయిపోయాక మేము అందరం సాఫ్ట్వేర్ బిజినెస్ అని వెళ్ళిపోతే వీడు మాత్రం గవర్నమెంట్ జాబ్ అని ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. సో ఇటీవల వెలువడినటువంటి గ్రూప్ 2లో అయితే సో ఆయనకి మంచి ర్యాంక్ వచ్చింది, జాబ్ రావడం జరిగింది. సో దీనికంటే ముందు 8 గవర్నమెంట్ ఉద్యోగాలు, దానిలో విఆర్ఓ చేస్తూ 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ లాస్ట్కి అయితే సో గ్రూప్ 2 అయితే వన్ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాడు. సో కంగ్రాచులేషన్స్ రఘు.